కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ వచ్చి రైతులకు చీకటి తెచ్చిందని, వరి నాటు అయినా కూడా రైతులకు రైతు బంధు ఇంకా పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సిట్లు, కేసులు తప్ప రైతుల కోసం పట్టడం లేదని మండిపడ్డారు. సబ్సిడీ తగ్గించుకోవాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తుందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువుల కొరత లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతు బంధు, బోనస్, పంట నష్టం డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలకు 8,000 రూపాయల మద్దతు ధరకే కందులను విక్రయించాలని, మధ్య దళారులకు అమ్మి మోసపోకూడదని రైతులకు సూచించారు. ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపడా పప్పు దినుసులు ఉత్పత్తి జరగడం లేదని, పప్పు దినుసులు, పొద్దుతిరుగుడు, వేరుశనగ, ఆయిల్ పామ్ వంటి పంటలకు మంచి గిరాకీ ఉందని హరీష్ రావు తెలిపారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పప్పు దినుసులు, నూనె గింజల పంటలను ప్రోత్సహించాలని మద్దతు ధర ప్రకటిస్తూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాయని అన్నారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరుసగా వరినే సాగు చేయడం వల్ల ఉత్పత్తి తగ్గుతోందని, పంట మార్పిడి పద్ధతులు అనుసరించాలని రైతులను కోరారు. వానాకాలంలో వరి వేసుకుంటే రబీలో ఇతర పంటలు వేయడం వల్ల పొలానికి బలం చేకూరి అధిక దిగుబడి పొందటంతో పాటు రోగాలు రాకుండా పంటను రక్షించుకోవచ్చన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కందులకు 8,000 రూపాయల మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మధ్య దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని, రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంఎస్పిని పొందవలసిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే పప్పు దినుసులు సరిపడా ఉత్పత్తి కాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం విదేశాల నుంచి పప్పు దినుసులు మన దేశం దిగుమతి చేసుకుంటూ ఉంది. ఇలా ఆయిల్ కానీ, పప్పు దినుసులు కానీ మన దేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తి మన దేశంలో జరగడం లేదు. రైతు సోదరులందరూ కూడా మరి ఈ పప్పు దినుసులు, ఆయిల్ పంటలు లైక్ సన్ఫ్లవర్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, ఆయిల్ పామ్ కానీ తదితర నూనె ఉత్పత్తి చేసే పంటలకు బాగా గిరాకీ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని, నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని రైతులకు మద్దతు ధర ఇచ్చి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. రైతు సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పంట మార్పిడి కూడా అవసరం. వరుసగా వరి పంట వేయడం వల్ల అప్పుడప్పుడు ఉత్పత్తి తగ్గుతూ ఉంది. అందువల్ల రైతు సోదరులు పంట మార్పిడి విధానాన్ని కూడా ఉపయోగించుకోవాలి. వానాకాలం వరేసుకుంటే యాసంగిలో ఇతర పంటలు సన్ఫ్లవర్ లాంటి కానీ, పప్పు దినుసులు కానీ ఇతర పంటలు వేయడం ద్వారా పంట మార్పిడి ద్వారా మన పొలానికి సత్తువ బలం చేకూరుతుంది, అధిక దిగుబడి పొందగలుగుతాము, రోగాలు రాకుండా కూడా పంటల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇవాళ ఎరువులు సకాలంలో రైతులకు అందడం లేదని మండిపడ్డారు హరీష్ రావు. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఏనాడు ఎరువులకు ఇబ్బంది రాలేదన్నారు. కాంగ్రెస్ వచ్చి రైతులకు కష్టాలు తెచ్చిందన్నారు. ఎరువులను సరఫరా చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. సబ్సిడీ తగ్గించుకోవడానికి రైతుల మీద కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదన్నారు. ప్రభుత్వం మీద రైతులు విశ్వాసం కోల్పోయారన్నారు. దుక్కుదున్ని నాట్లు పూర్తయి కలుపు తీసి ఎరువులు వేసే సమయం వచ్చినా రైతుకు పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారిందన్నారు. వానాకాలం రైతు భరోసా, సన్నవడ్ల బోనస్, అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా బీజేపీ రైతుల విషయంలో ఎరువుల కొరత సృష్టించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇలా ఎరువులు సకాలంలో అందడం లేదు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఏ రోజు కూడా ఎరువులకు ఇబ్బంది కాలేదు. కానీ కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కష్టాలు తెచ్చింది. మళ్ళీ ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టుడు, చలిలో పొద్దున్నే 3 గంటలకు వచ్చి లైన్లలో నిలబడేటువంటి చీకటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది. ఇలా రైతాంగానికి ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. ఇలా సబ్సిడీ తగ్గించాలని ఒక కుట్రతోని ఈ కృత్రిమమైనటువంటి ఎరువుల కొరతను సృష్టిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలు రైతుల మీద భారం వేసే విధంగా ఎరువులు దొరకకపోతే రైతులు ఏం చేస్తున్నారు?
ఇతర అధిక రేటు కలిగినటువంటి ఎరువులను తెచ్చుకోవడము, లిక్విడ్ ఎరువులను తెచ్చుకొని రైతుల మీద అధిక భారం పడతా ఉంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా ఎందుకు యూరియా సరఫరా చేయకపోతున్నారు? అసలు యూరియా ఇవ్వకుండా చేతగాని ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఎరువు బస్తాలకు ఏనాడు కూడా ఇబ్బంది రాలేదు. ఇప్పుడు పోయిన వానకాలంలో ఎరువులకు ఇబ్బంది అయింది, ఇప్పుడు యాసంగిలో కూడా ఎరువులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నది. సో ఇది ముఖ్యంగా బఫర్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం కావాలనే సబ్సిడీ తగ్గించుకోవడానికి ఇలా రైతుల మీద ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఫిబ్రవరి నెల వచ్చేసింది, ఇంతవరకు రైతులకు రైతు బంధు పడలేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానమే లేదు. కాంగ్రెస్ పద్ధతికి ప్రభుత్వానికి ఒక విధి విధానము, ఒక డైరెక్షన్ లెస్ అయిపోయింది. ఒక రైతులు భరోసా కోల్పోయారు, రైతులు నమ్మకాన్ని కోల్పోయారు, రైతులు ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇవాళ 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎక్కొట్టింది. ఒకసారేమో 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు, పై రైతులకు ఇవ్వనే లేదు. మరి ఇప్పుడు యాసంగికి అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతు బంధు డబ్బులు పడేవి. ఇప్పుడు ఫిబ్రవరి నెల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదు. నాట్లయిపోయింది, కలుపు తీసి ఎరువులు వేస్తున్నారు. మరి పెట్టుబడి సహాయానికి అర్థమే లేదు. పెట్టుబడి ఎప్పుడు పెడతాం? దుక్కి దున్నడానికి పెడతాం, నాట్లు వేయడానికి పెడతాం, కలుపు తీయడానికి పెడతాం, ఎరువులు వేయడానికి పెడతాం. ఇప్పుడు దుక్కి దున్నుడైపోయింది, నారు ఓసుడైపోయింది, నాట్లు వేసుడైపోయింది, కలుపు తీసి ఎరువులు వేసే టైం వచ్చినా కూడా ఇంకా రైతు బంధు పడతలేదు. నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు సకాలంలో పడ్డది. పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఒక భరోసా లేకుండా పోయింది. పేరుకే రైతు భరోసా, కానీ రైతులకు భరోసా లేదు. రైతు భరోసా పడుతుందా, పడదా? పడితే ఎప్పుడు పడుతుంది, ఎంతమందికి పడుతుంది? ఇవాళటి వరకు ప్రభుత్వంలో ఒక స్టేట్మెంట్ లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. డిసెంబర్ వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగున మోగేటి. సకాలంలో రైతులందరికీ రైతు బంధు పడ్డది, ఒక భరోసా ఉండేనాడు. ఇవాళ ఈ రైతు భరోసాకు భరోసా లేకుండా అయిపోయింది ఈ కాంగ్రెస్ పాలనలో. ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా? 15,000 ఇస్తారా, 12,000 ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? ఇంతవరకు డైరెక్షన్ లేదు ప్రభుత్వానికి. మరి పెట్టుబడి అంతా పెట్టినాక మళ్ళీ అన్ని మిత్తిల మీద పడతాయి కదా. 5 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి తెచ్చి ఇప్పుడు నాట్లు వేసుకుంటే ఆ వడ్డీల మీద పడతాయి కదా రైతులకు. రుణమాఫీ చేయకపోతుంది, రైతు భరోసా ఇవ్వకపోతుంది, బోనస్ పైసలు ఇంకా పడకపోయాయి. ఇప్పుడు ఈ వానకాలం బోనస్ ఇంతవరకు పడలే. పోయిన యాసంగి బోనసు 1,100 కోట్లు పెండింగ్ ఉన్నది. ఈ వానకాలం బోనస్ సగం మందికి పడ్డది, ఇంకా సగం మందికి పడలేదు. ఎప్పుడు ఇస్తారు వానకాలం బోనస్? సివిల్ సప్లైస్ మంత్రికి పట్టింపు లేదు, వ్యవసాయ మంత్రి అంతకంటే లేదు. మరి ముఖ్యమంత్రి అయితే అసలే పట్టించుకోడు, ఆర్థిక మంత్రి నాది కాదంటాడు. మరి ఎవరు ఈ రైతులు? ఎవరి పక్షం? ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఆర్థిక మంత్రి పట్టించుకోడు, వడ్లు కొన్న సివిల్ సప్లైస్ మంత్రి పట్టించుకోడు, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోడు. మరి ఏం కావాలి రైతులు? పోయిన యాసంగి రైతు భరోసా వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ వానకాలంలో సగం మందికి బోనస్ ఇచ్చిండ్రు, సగం మందికి ఇవ్వలేదు. వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ యాసంగి పంటకు రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఎరువులు ఇబ్బంది లేకుండా సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పోయిన యాసంగి బోనస్, ఈ వానకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. మీ పాలన ఎవరికి? ప్రజల కోసమా, ప్రతిపక్షాలను వేధించడానికా? ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టిరు, బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తున్నారు. 70,000 ఎకరాలకు, సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలు, గణపురం ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలు, 70,000 ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏమైందా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉన్నది, నీళ్లు కమ్మున్నాయి అన్నారు. మరి నీళ్లు కమ్ముంటే బీర్ ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు? బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? అంటే ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకు, లంచాలకు నీళ్లు ఇస్తుండ్రా? ఎందుకంటే గరీబోళ్ళు మా రైతులు లంచాలు ఇయ్యరు, మా రైతులకు నీళ్లు ఇస్తే మీకేం దొరకాయని ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు రైతులకు?
రైతులకు లేని నీళ్లు బీర్ ఫ్యాక్టరీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి.